అందరికీ నమస్కారం. నేను ప్రసాద్ రైతు నేస్తం నుంచి. చింతపండు గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. మన ఇళ్లలో ప్రతి ఇళ్లలో కూడా చింతపండు వాడతాం, ప్రతిరోజు చింతపండు వాడతాం. కానీ ఇలాంటి చింతపండు చెట్టు నుంచి మన వంటింట్లో చేరడానికి ఎంతో మంది రైతు కూలీలు, రైతుల యొక్క శ్రమ దాగి ఉంది. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనకు చింతపండు అందుబాటులో ఉంది. మన ఈ డిఫరెంట్ ప్లేసెస్ లో అందుబాటులో ఉన్న చింతపండులో కళ్యాణదుర్గం చింతపండు ఒక ఫేమస్ ఉంది. సో ఆ విషయాలు తెలుసుకోవడం కోసం కళ్యాణదుర్గం రావడం జరిగింది. ఇక్కడ మనకి అందుబాటులో కొంతమంది ఫార్మర్స్, ఒక ట్రేడర్ ఉన్నారు. వారిని కలిసి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరు? నాగరాజ్. మీరండి? కార్తిక్ అండి. మీ పేరు? మహేష్. ఓకే, మీరేంటి సార్, మీరు ట్రేడింగ్ చేస్తారా? నేను ట్రేడింగ్ చేస్తాను. చింతపండు. వీళ్ళు ఫార్మర్స్ అండి. వీళ్ళు కలెక్ట్ చేసి మీకు తీసుకొస్తారండి. మీ గోడౌన్ ఎక్కడ ఉంది సార్? కళ్యాణదుర్గంలో ఉంది. ఓకే సార్, మీ గురించి నేను మీ గోడౌన్కి వచ్చి నేను డీటెయిల్స్ కొనుక్కుంటా. అప్పుడు ఫార్మర్స్ తో వాళ్ళ డీటెయిల్స్ తప్పకుండా. మహేష్ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ చింతపండు యాక్టివిటీలో ఉన్నారు? సార్ నేను 20 years నుంచి చేస్తున్నాను. మా నాన్న వాళ్ళ నుంచి మేము చేస్తున్నాం. ఓకే, నాగరాజు గారు మీరు? మేము సార్ 22 సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నాం. ఓకే, ఈ కళ్యాణదుర్గం చింతపండుకి ఫేమస్ రావడానికి ఏంటి రీజన్ ఏంటి? మిగతా చాలా చోట్ల విన్నాను కానీ ఇది కళ్యాణదుర్గం అనేది చాలా బాగుంటది అంటారు. నాకైతే తెలియదు, నేను ఇంట్లో తెలియదు. మా సార్ వాళ్ళ నియమాలు కొన్ని ఉన్నాయి సార్. చేసే పద్ధతి చెప్తారు ఫస్ట్. ఆ తర్వాత దాన్ని బట్టి మార్కెట్ కూడా ఫీల్డింగ్ కాస్ట్ ఉంటుంది. చేసే విధానం బట్టి మార్కెట్ బాగానే ఉంటుంది సార్. మీరేంటి, మీరు తయారు చేసి కార్తీక్ గారికి ఇస్తారు మొత్తం? అవును సార్, అవును సార్. కార్తీక్ అన్న గోడానికి జేబీకి వేరే ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా మార్కెట్ యార్డులు, ఎందుకు వాళ్ళకే ఇస్తున్నారు? అంటే ఇక్కడ మేము చిన్నప్పుడు మా నాన్న వాళ్ళ నుంచి ప్రాసెస్ అక్కడే నమ్మకంగా జరుగుతుంది కాబట్టి మేము కూడా అక్కడే కొనసాగుతాం. ఇబ్బందులు ఎదుర్కోలేదు ఎప్పుడు ఎక్కడ ఏది లేదు సార్. మనము మార్కెట్ పోకున్నా గానీ, గోడను పంపించి మనం పోకున్నా గానీ వాళ్ళ మా నమ్మకంతోన అదే రేటు ప్రకారం అమ్ముతారు. 1000 రూపాయలు ఎక్కువే అమ్మి ఇస్తున్నారు మాకు రైతులకి. అందుకోసం ఆ నమ్మకంతోన కార్తీక్ కి మేము ఫార్వర్డ్ చేస్తున్నాం. తూకం విషయాల్లో తేడాలు రావేమి? ఒక్క పాయింట్ కానీ రాలేదు. ఇంతటి వరకు 1 kg కానీ డిఫరెన్స్ మా వరకు రాలేదు సార్. ఎవరు ఇంతటి వరకు ఆ ప్రస్తావన లేదు మాకు. పేమెంట్ విషయంలో కానీ? పేమెంట్ ఫోన్ కొడితే ఫోన్ పే చేసేస్తారు సార్ మా సార్ వాళ్ళు. సరే, అది నేను కార్తీక్ గారిని అనుకుంటాను. మీ ముందు మీరు చెప్తాను. ఇప్పుడు మీరు మామూలుగా ఏంటి అసలు చింత చెట్ల నుంచి మామూలు చింతకాయలు కలెక్ట్ చేయాలంటే సీజన్ ఏది కరెక్ట్ సీజన్? ఫిబ్రవరి స్టార్టింగ్ సార్. ఫిబ్రవరి 1st, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా, మే ఎండింగ్ వరకు. మరి అన్ని ఇప్పుడు చింత చెట్లు అన్ని కూడా పర్టికులర్ ఒక ఓనర్ ఉండవు కదా, వైల్డ్ గా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంటాయి కదా. మరి ఎవరైనా కోసుకోవచ్చు కదా, మీకే ఎందుకు వస్తాయి? పెంచింటారు సార్ వాళ్ళ. ఒక రైతు విలేజ్ లోన ఒక 50-20 చెట్లు ఉంటాయి సార్. అవి మేము ఒక రోజు డిసెంబర్ అట్లా స్టార్టింగ్ ఎండింగ్ లో మేము తీసేసుకుంటాం. ఆ రైతు డబ్బులు ఇచ్చేసి అంటే ఒక ఆక్షన్ లాగా పెడతా, లేకపోతే మామూలుగా? లేదు, రైతు ఇంత చెప్పేస్తాం. ఒక చెట్టుకి సుమారు హైయెస్ట్ అమౌంట్ ఎంత వచ్చింది రైతుకి? 5,000, 6,000, 4,000 నుంచి ఉంటుంది సార్. క్రాప్ బట్టి ఉంటుంది. కరెక్ట్ అనేది. ఇప్పుడు మీ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాగరాజు గారు, ఒక చెట్టుకి ఎంత ఎక్కువ ఇచ్చారు? 10,000 దాకా ఇచ్చినాం సార్. మీ ఎక్స్పీరియన్స్ లో ఒక చెట్టుకు 10,000 ఇచ్చారు హైయెస్ట్. మహేష్ గారు మీరు ఎంత ఇచ్చారు హైయెస్ట్ చెట్టుకి? సార్ దాన్ని చేసే విధానం పండు ఉంటుంది కదా సార్. ఆ పండు బట్టి నేను రేట్ ఇచ్చింది 15-18 వేల వరకు ఇచ్చినాను. 18,000 వరకు ఇచ్చారు. సుమారు ఎన్ని క్వింటాలు వచ్చింది సార్? దాంట్లో 3 క్వింటాలు వచ్చింది సార్. 3 క్వింటాలు. గ్రేడ్ చాలా గ్రేడ్లు ఉన్నాయి కదా? అదే సార్, ఇప్పుడు నేను తీసేసుకునే చెట్టు 2 years బ్యాక్, అది మా తోటలది. దాదాపుగా 1 క్వింటాల్ 100 kg అయింది. మా సారే 36,500 అమ్మించాడు. మార్కెట్ కే స్టాప్ అది. మా కార్తీక్ అన్నయ్య ద్వారా అది రేట్ చూసి చాలా ప్యూర్ వైట్ ఉండింది. దాన్ని బాగా కాస్ట్ పలికింది. మన రాజమండ్రి వైజాగ్ తీసేసుకున్నారు. మరి ఆ విత్తనాలతో ఎవరైనా మొక్కలు చేసుకోవడం చేస్తున్నారు? మా అన్నకు కూడా ఇచ్చాను. ఇచ్చాను, కార్తీక్ అన్నకు ఇచ్చాను. అవి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉంది. అది చెట్టు ఉందా? అది ఎన్ని సంవత్సరాల వయసు ఉన్న చెట్టు? దానికి ఇప్పుడు 25 years. 20 సంవత్సరాల చెట్టు. మీ సొంతదా? మా సొంత, మా పొలంలో. ఓకే. యావరేజ్ ఇప్పుడు మీరు 15,000 18,000 అన్నారు కదా, అట్లా
ఎన్ని సంవత్సరాలు వచ్చింది తక్కువలో తక్కువ మీకు 10 సంవత్సరాల క్రితం ఎంత వచ్చింది సార్ ఈ పోయిన ఇయర్ 100 కేజీలు వచ్చింది ఈసారి కొద్ది వర్షాలు తక్కువ అవడం వల్ల 80 కేజీలు వచ్చింది అంటే సుమారు ఎంత అమౌంట్ వచ్చి ఉంటుంది దానివల్ల ఇప్పుడు ఒక 20,000 ఈ లెక్కన ఒక చింత చెట్టు సంవత్సరానికి ఒక 20,000 సంపాదించి పెడతాను 100%. ఎంత ప్లేస్ లో ఆక్యుపై చేసింది అది దాదాపుగా సుమారు ఒక 10 సెంట్లు 10 సెంట్లు సార్. 10 సెంట్లో మీరు ఆ చింత చెట్టు ఉన్న పొలంలో ఏ పంటలు పండిస్తారు? వేరుశనగ. ఆ ప్లేస్ వరకు వదిలేయాల్సిందే మీకు? వదిలేయాల్సింది. ఆ ప్లేస్ లో వేరుశనగ వేస్తే వచ్చే ఆదాయం కంటే చింత చెట్టు వచ్చే ఆదాయం ఎక్కువే ఉంది సార్. ఉంది కదా? ఎక్కువ ఉంది సార్. రిస్క్ ఏం లేదు సార్, దానికి మందులు కొట్టు మీద ఆర్గానిక్ దేవుని దయ వల్ల వచ్చే పంట అది. చింత చెట్టు అవునా? ఏమి అసలు ఏ ఇబ్బంది లేదు. ఇంకా దాని నుంచి ఆ మొక్కల నుంచి 1 by 1 గా ఇప్పుడు ఇంకా ఒక 25 పెట్టాను. అదే ఇత్తనంతోనే ఇంకో 5 years అట్లా వచ్చేస్తావు కూడా. ఓకే సరే, ఓకే. ఫిబ్రవరిలో తీసుకుంటారండి. తర్వాత ఏం ప్రాసెస్ చేస్తాను? నాకైతే పెద్ద మేమంటే వేరే పొలాలు వెళ్తాం కానీ చింత చెట్లు అనేది అంతకుముందు ఎక్కడ పెడితే అక్కడ కనిపిస్తుంది కాబట్టి అంత మైండ్ పెట్టలేదు. ఇటీవల అంతకుముందు నాకు తెలిసి ఏంటంటే 25-30 రూపీస్ కూడా కిలో చూశాను. ఇవాళ 250 రూపాయలు మార్కెట్ అంటున్నారు. ఏంటా రైతులు కనుక చింత చెట్లు కూడా వేసుకుంటే ఆదాయం వచ్చుద్దా, ఎలాంటి రిస్క్ ఉంటుంది ఫార్మింగ్ లెవెల్ అనే ఉద్దేశంతో ఇంట్రో చేయడం జరుగుతుంది అనమాట. మీరు చెప్పండి, చింత కాయ పండిన తర్వాత ఎక్కి కోయటం కానీ ఎలాంటి రిస్క్లు ఉన్నాయి చెప్పండి, ఏం ప్రాసెస్ అంతా చెప్పండి సార్. కోయడం అంటే కొద్దిగా కొమ్మల్లో రిస్క్, గాలి ఎట్లా ఏదన్నా వచ్చినప్పుడు మళ్ళీ ఏదైనా మాట్లాడేసారి దృష్టి మాన మీద ఉన్నప్పుడే చూసుకోవాలి దాన్ని. మనం ఎవరో పక్కన కింద మాట్లాడిచ్చినారా అని కాళ్ళ స్టెప్స్ చేంజ్ చేయడం కానీ అట్లా ఉండకూడదు. ఫస్ట్ స్థానికంగా ఫస్ట్ కూర్చొని కాయ ఎటువైపు ఉందని చూసి దాన్ని లాగడం. అది ఒక ట్రైనింగ్ మీ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఏమైనా రిస్క్ జరిగిందా కింద పట్టం కానీ వర్కర్స్ కానీ? సార్ మా వరకు ఏమి ఇంతటి వరకు రాలేదు, కొన్ని చోట్ల జరిగినాయి. జరిగినాయి సార్. డైరెక్ట్ గా చింతకాయ కర్ర పెట్టి కొట్టొచ్చు కదా? కర్రతోనే సార్ కొట్టడం. దానికి కర్రకు ఒక లింక్ వస్తుంది ఇనుపది, దాంతో తుంచుతారు. బాగా ఎండబడిందంటే కొమ్మని ఇట్లా ఊపుతారు సార్, ఇట్లా చేస్తారు, పుషింగ్ చేస్తారు. అప్పుడు కాయ రావడము, రాలుకోకుండా దాన్ని కట్టితో కొట్టడం. మరి అన్ని ఒకేసారి పండుతాయి లేకపోతే పచ్చివి ద్వారవి పండుగ ఉంటాయా సార్? డిసెంబర్ జనవరి అయితే కొద్దిగా పచ్చిది ఉంటుంది. ఫిబ్రవరి మార్చి అయితే ఫుల్ డ్రై అయిపోతుంది. ఇప్పుడు మార్చిలో మీరు రేపు ఎల్లుండి కొట్టాలి, కొయ్యాలి. మంచి వర్షం పడింది, ఆ పలా కొయ్యొచ్చా సార్? అప్పుడు కొద్దిగా ఆ రోజు 2 days వదిలేసి 3 days కొట్టవచ్చు సార్. ఎందుకంటే మనలో వాటర్ ఉంటుంది, అది ఆరిపోయిన తర్వాత బాగుంటుంది, డ్రై ఉంటుంది. ఓకే. వర్షం పడినందువల్ల ఇప్పుడు మీరు చెప్పారు ఒక చెట్టు సూపర్ క్వాలిటీ అని చెప్పి, వర్షం పడకపోతే వర్షం పడితే క్వాలిటీ మారుద్దా సార్? దానికి మార్చి ఎండింగ్ అని డ్రై అయినప్పుడు మళ్ళీ వర్షం పడితే కలర్ చేంజ్ అవుతుంది, మారిపోయింది. అంతకు ముందు బాగా డ్రై అయిపోయింటే అంతకు ముందే వాటర్ పడినా కూడా దానికి బొప్పి అనేది ఉంటుంది, అది వాటర్ తాగినది అన్నమాట. ఓకే ఓకే. దానికి ఎక్కడైనా హోల్ పడి ఉంటేనే వాటర్ వెళ్ళి కలర్ షేడ్ అవుతుంది. షేడ్ అవుతుంది, కాకపోతే టేస్ట్ అంతా మారు. కానీ ఇప్పుడు టేస్ట్ ముందు కళ్ళతో, మార్కెట్ లో ఎలా ఉందంటే కళ్ళతో చూడడానికి బాగుండాలి అంతే తప్పితే టేస్ట్ ఇంటికి వెళ్ళింది టేస్ట్ తెలిసి కళ్ళతో బాగుండాలి. కాబట్టి మన సొసైటీ అలా ఉంది, కళ్ళకు కనిపించేదే నమ్ముతున్నాం కాబట్టి దానికి ఎక్కువ ప్రైస్ ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఫాలో అవ్వాల్సిందే రైతులుగా మనం తప్పదు. ఓకే. రాలుస్తారు, తర్వాత ప్రాసెస్ చెప్పండి ఏం చేస్తారు? రాలుస్తారండి. ఒక 100 చెట్లు ఉన్నాయి, 100 చెట్లు మీరు చెప్పి నాకు ఇప్పటివరకు ఏంటంటే అన్ని చెట్లు ఒకే క్వాలిటీ ఉంటాయి అనుకున్నాం, కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చెట్టు క్వాలిటీ మారుద్దాం. మరి ఇప్పుడు 100 చెట్లు ఉన్నాయి, 100 రకాల క్వాలిటీ రావచ్చు. మరి అన్ని కలిపేస్తారు వాటిని సార్? ఇప్పుడు కాస్ట్ వెళ్ళేదాన్ని మేము సపరేట్ చేస్తాం సార్. మామూలుగా కొద్దిగా వేరే కొద్దిగా కాయ చిన్నగా ఉన్నదాన్ని పక్క స్టోరేజ్ చేసేసి దాన్ని అప్ అండ్ డౌన్ పువ్వు వండుకు కర్పూలు అనేదాన్ని చేసేస్తాం సార్. ఇంకేం కాయ కొట్టాము, కాయ కొట్టిన తర్వాత కింద రాలేదు, దాన్ని ఏం చేస్తారు చెప్పండి? వరుస పెట్టి ఏం చేస్తారు సార్? ఈ ఫస్ట్ ఒక మాంది తుంచేసి బాగా మార్కెట్ కి ఇది కాస్ట్ పోయేదాన్ని దాన్ని డివైడ్ చేస్తాం సంచుల్లో చేస్తారు. కొద్దిగా ఆవిడ కాయ మాకు ఆవిడ అర్థమైపోతుంది, దీన్ని సపరేట్ చేసేసి సపరేట్ చేస్తాం సార్. మీరు కూడా అదేనా ప్రాసెస్ మారదా? ఓకే. తర్వాత పొట్టు తీయాలి కదా? పొట్టు తీయాలి సార్. పొట్టు ఎండకు 2 days ఎండకి వేసేస్తాము, కర్ర తీసుకుని సాయంత్రం అంతా పొట్టు తీసేసి అతకపోదా మరి కొంతమంది సార్? ఇప్పుడు ఎండకి బాగా ప్యూర్ గా ఎండుతుంది, ఈవినింగ్ కొద్దిగా 1 hour చల్లబడినాక లూజ్ అయిపోతుంది. లోపల షేక్ అంతా చల్లబడిపోతుంది. చల్లబడిన తర్వాత కర్ర తీసుకుని తీసేసి నీట్ గా వాళ్ళు కొట్టడానికి మళ్ళీ 6 నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు కొట్టడం. అతుక్కుపోతుంది. సరే, ఓకే. దాని తొక్క తీసేసారు, తర్వాత ఈయన చాలా ఉంటాయి అందులో, ఈయనలు ఉంటాయి, ఆ చిన్న చిన్న పీసులు మళ్ళీ చిన్న విత్తనాలు ఉన్నటువంటి పక్క డివైడ్ చేస్తారు. బాగా కండ ఉన్నదంతా ఫోల్డ్ చేసేసి కర్పూలు మాదిరిగా చేసేస్తారు. సింగిల్ పీస్ ని డివైడ్ చేసి పువ్వు వండుగా చేస్తారు సార్. ఇప్పుడు ఇది చేసే చాలా మంది రైతు కూలీలు అవసరం పడుతుంది కదా పోయటానికి, ఇవన్నీ చేయడానికి. కానీ మీరు కాంట్రాక్ట్ ప్రకారం ఇస్తారు లేకపోతే రోజువారీ కూలీ ఇస్తారా? సార్ కూలీ ప్రకారంగా ఇస్తాం సార్ వాళ్ళకి. పోయటం కానీ
వాళ్ళకి 700, 600, కొద్దిగా డిమాండ్ ఉంటే 800 కూడా ఇస్తాం. లేబర్ ఆడవాళ్ళకి వచ్చేసి 200, లేదంటే కిలోకి 25 రూపాయల చొప్పున 1 కిలోకి రెడీ చేసిన దానికి చింతపండుకి, చింతకాయకి కాదు, చింతపండుకి 1 కేజీకి 25 రూపాయల చొప్పున ఇస్తాం. ఒక మనిషి సుమారు ఎన్ని కేజీలు కొట్టగలరు? 8 కేజీల దాకా రెడీ చేయొచ్చు. 8-10 కేజీల దాకా. అది కర్పులు అనేదాన్ని 1 కిలో 25 రూపీస్ చేస్తాం. అట్లా 10 కిలోలు వేసినారంటే వాళ్ళు కూలి పట్టు అయిపోయి మళ్ళీ చిన్న లూజ్ ఉంటుంది సార్, అది 10 కేజీలు అట్లా ఫ్లవర్ వచ్చింది అనమాట. అది వాళ్ళకి దాదాపుగా 300-400 దాకా తీసుకుంటారు సార్ ఒక రోజుకు ఒక లేబర్, లేడీస్ కూడా. మహేష్ గారు, ఇప్పుడు మీరు సీజన్ లో సుమారు ఎంత మంది రైతు కూలీలు అవసరం పడతారు? నా సీజన్ మంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు ఒక 15 దాకా డైలీ కావాలి. మళ్ళీ తోట కాయ దుంచేకు వాళ్ళు ఒక 6-7 మెంబర్స్ కావాలి. డైలీ ఒక 20 మంది డైలీ. మీకు నాగరాజు గారు ఎంత మంది? మీలాంటి రైతు ఎంత మంది ఉన్నారు సుమారు? మా ఊర్లో అంటే ఒక 50 మంది ఉంటారు సార్. 100%. మీరు దగ్గర 50 ఇంటూ రోజుకి 1000 మంది దాకా కూలీలు అవసరం. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు దొరుకుతున్నారు కాబట్టి ఓకే, మీ ఏరియాలో కొంచెం దొరకరు, ఏంటి ఆల్రెడీ వేరే విలేజ్ నుంచి వాళ్ళకి ఇంకొక వాళ్ళ ఖర్చు, పెట్రోల్ ఖర్చులు అది ఎగుమతిగా చేసి వాళ్ళు మా ఎక్కువ పడుతుంది. మీకు ఖర్చు ఎక్కువ పడింది అంటే మనకు సీజన్ అనేది కొద్దిగా సార్ వాళ్ళు చెప్తారు ఇట్లా పడుతుంది సార్ ఒక మనిషికి కాయ తుంచేదానికి. మేము కర్ణాటక రప్పిస్తాం సార్. ఇందులో మిషన్ ఏం రాలేదా? మిషన్ వచ్చినాయి సార్, అది మనకి సరిపోవడం లేదు, అంటుకోపోతా ఉంది. అంటే పండు నీట్నెస్ ఉండదు అంత. మనం వేసినప్పుడు మిషన్ రాఫ్ కొట్టడం వల్ల అది పండు అంతా డ్యామేజ్ అవుతుంది. వర్క్ జరగదు, అది ఫెయిల్ అయ్యింది సార్. ఎప్పుడు వచ్చిందండి మిషన్? అది అప్పుడే 10 సంవత్సరాల క్రితమే వచ్చింది. పొట్టు తీసేది వచ్చింది, అయినా పోవడం లేదు సరిగ్గా. గ్రేడ్ చేస్తారు, దాని తర్వాత ప్యాకింగ్ ఎట్లా చేస్తారు? ప్యాకింగ్ వచ్చేసి బాక్సులు ఇచ్చినారు కార్తీక్ సార్ వాళ్ళు. ప్యాకింగ్ చేసే కవర్స్, బాక్స్ వాళ్ళే ఇస్తున్నారు. ప్యాక్ చేసి మేము పంపిస్తున్నాం. ఒక బాక్స్ కి 20 కిలోస్ పడుతుంది. మళ్ళీ అట్లా రకరకాలు పెట్టాడు అన్నయ్య, 15 కేజీలు 4 రకాలు ఉన్నాయి. దాన్ని బట్టి బాగుంటుందనే ముందు ప్రాసెస్ లో బాగా నడిచింది సార్. దాని వల్ల కూడా మాకు కూడా రైతులకి కాస్ట్ పోవడము, ఇంకా మాకు చేయడానికి కూడా ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. మీకు మామూలు పొలం ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 20 ఉంది సార్. 20 acres ఏం పంటలు పండిస్తున్నారు సార్? ఇప్పుడు మామిడి చెట్లు ఉన్నాయి, నేరేడు చెట్లు పెట్టాము, చింత చెట్లు ఉన్నాయి. చింత చెట్లు ఎన్ని ఉన్నాయండి? చింత చెట్లు 50 ఉన్నాయి సార్. ఇంకా పెంచబోతున్నారు చింత చెట్లు? ఇప్పుడు రన్నింగ్ ఇప్పుడు మళ్ళీ ఒక 80 పెట్టాను. మీకు మామిడి ఉన్నాయి, నేరేడు ఉంది, చింత చెట్లు ఉన్నాయి కదా, ఈ మూడిట్లో ఏ దాంట్లో ఇన్కమ్ రావచ్చు అనిపిస్తుంది రైతుగా? మీరు ట్రేడర్ గా పక్కన పెట్టండి, మళ్ళీ రైతుగా నేను ఒక రైతుగా నేను వెళ్ళాలి. మహేష్ గారు మీ ఫ్రెండ్ నాకు మీ ఫ్రెండ్, మీ సలహా ఇవ్వండి సార్, నాకు ఒక 4 ఎకరాలు ఉంది, చింత చెట్టు పెట్టమంటారు, వద్దనేది ఏం చెబుతారు సార్? ఫస్ట్ మాకు మా డాడీ వాళ్ళ నుంచి మా వరకు వచ్చింది చింత చెట్ల నుంచి. ఈ రోజు ఒక పొజిషన్ లో ఉన్నాం కాబట్టి మేము చింత చెట్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆదాయ పరంగానే ఇప్పుడు ముందంజలో చింత చెట్ల వల్లనే మేము ఒక ప్రాసెస్ లో ఉన్నాం, ముందంజలో ఉన్నాం, ఒక స్థాయికి వచ్చేసినాం. సో మీరు నాగరాజు గారు మందులు స్ప్రే చేయడం లేదు, చింతపండు నుంచి ఓన్లీ దీంట్లో ఇడిసిపెట్టినాక ఏ దాంట్లో రాదు. ఇప్పుడు ఏదన్నా మామిడి మొక్క పెట్టాలంటే 5 సార్లు స్ప్రేయింగ్ చేయాలి, దీనికి ఏ స్ప్రేయింగ్ లేదు. దీనికి వాడడం సార్, చింతాకునే కోసి కొన్ని పంటలకు వాడుతున్నారు. అవునవును, చింతలో కొన్ని పోషకాలు ఉంటాయని చెప్పి దాంతో కషాయం చేసి కొన్ని పంటలకు వాడుతున్నారు. అవునవును. ఎక్కువ ఇప్పుడు మీ మాటలు నమ్మి చింత చెట్టు వేసినందుకు ఇన్కమ్ వస్తుంది, ఎలాంటి పెస్టిసైడ్ అక్కర్లేదు, రిస్క్ అక్కర్లేదు. ఒక రిస్క్ అల్లా మనకి హార్వెస్టింగ్ అప్పుడే రిస్క్, దానికి పట్టుకున్నప్పుడు ఎక్కువ మంది రైతులు వేస్తే ఆ ఇబ్బంది పడకూడదు మళ్ళీ వాళ్ళని ఉద్దేశం మిమ్మల్ని ఇంత గట్టిగా. ఎందుకంటే మనం మా రైతు నేస్తం ద్వారా ఏంటంటే ఒక సలహా ఇచ్చామంటే ఉపయోగపడేలా సలహా ఇస్తే కామ్గా ఉంటారు, తప్పితే రైతు నష్టపోకూడదు మాట. ఆ ఉద్దేశంతో మిమ్మల్ని ఇంత గట్టిగా అడగడం. చెప్పండి. ఇంకా రకాలు వచ్చినాయి సార్, పీకేఎం, ఉరిగమ్మ వచ్చినాయి. చిన్న చెట్టు, అది భారీ క్రాప్ వస్తుంది, క్వాలిటీ గానీ నెంబర్ 1 గా ఉంటుంది. అవి ఇంకా వస్తే మన సైడ్ ఇంకా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయ్యి సార్. మీకు తెలిసిన రైతులు నేను తీసినాను సార్, అది ఆల్రెడీ కర్ణాటకలోనూ 50 ఎకరాలు విన్నాను. నేనే దాన్ని 50 ఎకరాలు తీసుకున్నా. ఈసారి పంట రాలేదు, వేరే తీసుకున్నాను. మీరు పంట కౌలు తీసుకున్నారు, 5 లక్షలు తీసుకోయింటి. అది పీకేఎం అని క్వాలిటీ ఏమని ఉంది. అప్పట్లోనే తక్కువ రేట్లోనే అది 45,000 కార్తీక్ గారు అమ్మిచ్చారు ఒక బాక్స్. అట్లా క్వాలిటీ వచ్చినాయి సార్. సో అలానే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ చెట్లు కూడా చాలా పెద్దగా అవుతున్నాయి కాబట్టి కొంచెం లేబర్ ప్రాబ్లం, తక్కువ ఎత్తులోనే కోసుకోగలిగేలా వచ్చి ఎక్కువ లెంత్ హైట్ 15 అడుగుల్లో 10 అడుగులు 15 అడుగులు లాస్ట్ సార్ అది ఆ చెట్టు, అంతే సార్. పెరగదు. మన వరకు లేడీస్ గానీ పీకొచ్చు సార్ అది కాయ.
అది ఓకే. ఇప్పుడు మనం ఉన్న మీ చెట్టు ఉందన్నారు, ఒకటి చెట్టు, ఆ చెట్టు అరికేసేస్తే అంతవరకు లిమిట్ చేయలేము దాన్ని 15 పంట రాస్తారు రాదా? ఇది పీకేఎం ఊరిగేం ఉంది కదా సార్, అది చిన్న ఇంత వయసులోనే కాస్తుంది. ఇవి అంట తొక్కడు మాదిరి కదా సార్, అవి మామూలు స్వయం కృషితో పెరిగిండే చెట్లు అవి. దాని వరకు ఓకే. చింత పండుతో పాటు చింత చిగురు కూడా మార్కెట్ చేస్తున్నారు. అది ఏమన్నా మీరేమన్నా దాని మనకి ఆ ఫీల్డ్ లేదు అసలు, ఎందుకంటే సిటీలో అవునవును వాళ్ళు కూలిపోయేవాళ్ళు వలసగా పోయి చేసుకుంటారు. సరే, ఈ చింతపండు ప్రాసెస్ లో మీకు చింత విత్తనాలు వస్తాయి, వాటిని ఏం చేస్తారు సార్? అది మార్కెట్ వస్తారు సార్, తీసుకుపోయి ఒక క్వింటాల్ వచ్చేసి 3500 సార్. సో 35 రూపాయలకి ఇక్కడికే వస్తున్నారు. ఆయుర్వేద మెడిసిన్ కిలో 35 రూపాయలు చొప్పున వచ్చి తీసుకెళ్తారు. ఇంకా ఈ మరి పైన ఇది వచ్చుది కదా పొట్టు ఏం చేస్తారు? పొట్టు ఇటుకలు సార్, మన ఇంటి కట్టే ఇటుకలకి కాల్చేదానికి పోతుంది. చాలా వేడి సార్ పుల్ల, అదే దానికి 2 అవుట్లకి ఇటుకలకి సో ఏం వేస్ట్ కావట్లేదు. ఏది చింతపొడి ఏది 1% కూడా నష్టం. చింతపండు ఏం వేస్టే కదా. ఓకే, చింత చిగురు, ఇప్పుడు చింత చిగురు తినొచ్చు, తర్వాత కాయలు వస్తే కాయలు చింతపండు అవుద్ది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చింత చెట్టు రైతు పరంగా కూడా చాలా ఆదాయపరంగా అనిపిస్తుంది, రిస్క్ తక్కువ కాబట్టి. సో రైతులు వేసుకున్నట్టయితే బాగానే బెనిఫిట్ ఉండొచ్చు. కొత్తగా చింత తోట పంట వేయాలనుకున్న వాళ్ళకి వాటర్ అవసరం పడుతుంది అంటారా అండి సార్? మీరు ఏంటంటే మీకు అందులో ఎక్స్పీరియన్స్ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు సార్. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మన రోడ్ల పక్క పెరిగా వాటర్ అక్కడ గాలి పెరుగుతాయి. మనం వేసాం, పంట వేసాం, మీరు అన్నారు ఒక 50 చెట్లు వేసారు, దానికి నీళ్ళు ఇస్తున్నారా? ఏమంతా నీళ్లు ఇవ్వడం లేదు సార్. ఫస్ట్ చిన్న చెట్లకైతే 4 years వరకు నీళ్లు ఇచ్చేస్తే ఒక పొజిషన్ కి వచ్చినాక ఇంకా అవి మనం వాటర్ చూసుకునే అవసరం లేదు. అవి ఒక స్థాయికి వచ్చేసి ప్రకృతికి క్లైమేట్ కి అడ్జస్ట్ అయిపోతాయి. సో ఎలాంటి నేటి వసతి లేని వాళ్ళు కూడా కనీసం ఒక 3-4 years మొక్కను పెంచగలిగితే అది స్వయం కృషి. దాదాపు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే కొన్ని వర్షాధారం మీద పండే నేలలు ఉంటాయి, ప్లస్ బీడు భూములు ఉంటాయి, కానీ వాటిని మాత్రం 3-4 years పెంచగలిగితే ఆటోమేటిక్గా పెరిగి సో మన నీటి వసతి లేని రైతులకి ఒక వరప్రసాదంగా ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. అది వాస్తవం. అది ఎంతవరకు మరి భవిష్యత్తులో చూద్దాం. మీరు కనుక 4-5 ఎకరాలు వేసి కనుక మీరు పండిస్తే మరలా దాని మీద వీడియో చేద్దాం. కానీ ఇంకొకటి నేను తెలుసుకుంది ఏంటంటే మన భారతదేశంలో, మన ఎస్పెషల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వివిధ రకాల పంటల మీద రసాయన పురుగు మందులు వాడటం ఎక్కువ. దాని విరుడుగా చింతపండు అని విన్నా నేను. అందు గురించే ఈ రసాయన పురుగు మందులు వాడుతున్నాం కాబట్టి చింతపండు విరుడు కాబట్టి ఈ చింత చెట్లు కూడా పెంచడం జరిగిందని విన్నా. అదే కరెక్టో కాదు నాకు తెలియదు. ప్లస్ కొంతమంది చెప్పే నిపుణులు కూడా ఏం చేస్తారంటే మీకు ఏదన్నా ఒక కూరగాయ రసాయనాలు ఉపయోగించిన కూరగాయ టమాటా కానీ బెండకాయ కానీ తెచ్చుకుంటే చింతపండు నీళ్ళలో కడగండి, అవును ఆ విరుగుడు పోయిద్ది అంటున్నారు. వాస్తవంగా ప్రేక్షకులకు మనం ఏంటంటే ఇది వాస్తవంగా నేను అథెంటిక్గా ఏం చెప్పట్లేదు, విన్నది చెప్తున్నాను. ఇందులో కనుక మంచి ఉంటే స్వీకరించగలరు. ఎనివే చింత అంతకుముందు అడవుల్లోంచి చింతకాయలు కానీ కుంకుడుకాయలు కానీ సీతాఫలాలు కానీ అడవుల్లోంచి వచ్చాయి. చిన్నగా అడవులు మాయమైపోవడం, అడవులు తగ్గడం, కొండలు తగ్గిపోవడం వల్ల చివరికి ఫార్మర్ లెవెల్లో వచ్చి ఇప్పుడు ఫార్మర్స్ సీతాఫలాలు సాగు చేస్తున్నారు, అలానే కుంకుడుకాయలు కూడా సాగు చేస్తున్నారు. చింత చెట్లు కూడా కొత్తగా ఫార్మర్స్ వస్తున్నారు. కార్తీక్ గారు, మీ గొడవను చూసాము. చింతపండుకి ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు సార్? ఎప్పుడు చేస్తాను సార్ మీ చింతపండు? ఇది మాది 3rd generation అండి. నేను మా నాన్నగారు వాళ్ళ మామయ్య గారు, ఇది నేనండి 3rd generation. సుమారుగా ఒక 60 years ఫార్మ్ అండి. ఇది 60 years ఫార్మ్. అవునండి. సో దీని ఎక్కడ మీకు గుడ్ విల్ చాలా మంది ఉంటుంది అయితే? చాలా ఉందండి. ఎంతమంది ఫార్మర్స్? సుమారుగా నాకు ఫార్మర్స్ అండి, ఇది కర్ణాటక బార్డర్ అండి. ఇది మాకు కర్ణాటక 16 kilometers, ఆంధ్ర కర్ణాటక కంబైన్ మాకు ఒక 1500 ఫార్మర్స్ నాకు ఒకటే ఉంటారండి. 60 years ఎక్స్పీరియన్స్ అంటే చింతపండు డిఫరెంట్ ప్రాసెస్ చూసింటారు. అవును. జస్ట్ మీరు చూసిన ప్రాసెస్ చెప్పండి. మాకు తెలిసి ఏంటంటే అంతకుముందు విత్తనాలు వచ్చాయి, టోటల్ గా చాలా నీట్గా వస్తుంది. మీకు తెలిసిన ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి చెప్పండి. ప్రాసెస్ ఏంటంటే అండి, ఇప్పుడు అందరికి ఏంటంటే క్వాలిటీ కావాలండి. ఇప్పుడు రాను డబ్బులు ఎవరు చూడట్లేదు. రూపాయి ఎక్కువ డబ్బులు పెట్టా కానీ క్వాలిటీ కావాలి. ఇంతకుముందు ఏంటంటే సీడు పొట్టు అవన్నీ కలిపి వచ్చాయి. ఇప్పుడు అలా కదండి. ఇప్పుడు కరిపులని ఒక వెరైటీ వచ్చింది. ఇంతకుముందు కొద్దిగా తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కరిపులు కావాలంటున్నారు. ఎందుకంటే ఒక్క గింజ కూడా ఉండదండి దానిలో. 100% సీడ్లెస్. క్వాలిటీ చూడడానికి, తినడానికి, వంటలో వాడడానికి అంత బాగుంటుంది అనమాట. మొత్తం ఇప్పుడు కరుపులు చేస్తున్నాం. ఎక్కువ ప్రైస్ కూడా చాలా పెరుగుతుంది కదా సార్ దానివల్ల? డబ్బులు ఎవరు ఆలోచించట్లేదండి. క్వాలిటీ ఉంటే డబ్బులు పెట్టడానికి కన్జ్యూమర్ ఎప్పుడు రెడీగా ఉన్నారు.
ఇబ్బంది లేదంటారు. ఇబ్బంది లేదు. ఓకే, టోటల్గా మీ ఏరియాలో ఎంతమంది ట్రేడర్స్ ఉన్నారండి? మా ఏరియాలో మా ఊర్లో ఇది కళ్యాణదుర్గం అండి, అనంతపురం జిల్లా. ఇక్కడ సుమారుగా 10 మంది ట్రేడర్స్ ఉన్నారండి. ఇది నాది JBA ఆదర్పగారి బాలాజీ ట్రేడర్స్, నా ఓన్ ప్రైవేట్ మార్కెట్ యార్డ్ అండి ఇది. అండ్ గవర్నమెంట్ మార్కెట్ యార్డ్లో ఒక 9 మంది ఉన్నారు, నేను ఒకరు 10 మంది అండి. 10 మంది కలిసి మొత్తం టోటల్ మీ వాటా ఎంత ఉంటుంది సుమారు? మీ బిజినెస్ వాటా? నా బిజినెస్ వాటా 50% దాకా ఉంటుందండి. 45 to 50% నేను ఒకనే చేస్తాను. ఓకే, రైతులు తీసుకొస్తారు కదా? అవును. ఏంటి ప్రాసెస్ ఏంటి ఉంటుంది సార్ రైతులు? ఇక్కడ ఏంటంటే ప్రతి శుక్రవారం, అది 3 నెలల పాటు అండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 నెలలే సీజన్ అండి. అవును. మిగతా రోజుల్లో మన చింతపండు రాదు. మనకి మ్యాంగో సీజన్ ఎలా ఉంటుందో ఇలా చింతపండు కూడా సీజన్ ఉంటుందండి. ఈ సీజన్ లో ప్రతి శుక్రవారం ఇక్కడ సంత జరుగుద్ది. ఈ సంతలో వేలంపాటు జరుగుతుంది. ఇది కొనడానికి మనకు చాలా రాష్ట్రాలు అండి, మనకు ఒంగోలు, నెల్లూరు, విజయవాడ అండ్ కర్ణాటక నుంచి కొంతమంది, తమిళనాడు నుంచి కొంతమందికి బయర్స్ వస్తారండి. ఇక్కడ ప్రతి శుక్రవారం మార్నింగ్ 10 వేలంపాటు స్టార్ట్ అవుతుంది. ఒక రైతు 10 బస్తాలు తెస్తే అందులో ఒక ర్యాండమ్ గా ఒక బస్తా పిక్ చేసి ఓపెన్ చేస్తామండి. వేలంపాటు పెడతాం. అది హైయెస్ట్ ఎవరైతే పాడతారో వాళ్ళకి అలాట్ చేసేస్తాం అనమాట. ఓకే, రైతు మరి 100 బస్తాలు తెచ్చాడు సార్, ఒకే క్వాలిటీ 100 బస్తాలు తెచ్చాడు, 100 బస్తాలు మీకు సేల్ కావు, ఏంటి పరిస్థితి? సార్ మంచి క్వాలిటీ ఉండేవన్నీ ఆల్మోస్ట్ సేల్ అయిపోతాయండి. ఏదైనా క్వాలిటీ బాగాలేదు, వెట్ ఉంది, లేకపోతే ఫంగస్ వచ్చింది, ఇలాంటివన్నీ రిజెక్ట్ అవుతాయండి. రిజెక్ట్ అయినప్పుడు అది ఇంకొక మార్కెట్కి వేయడమో, లేకపోతే రిజెక్ట్ అయ్యింది కొద్దిగా తక్కువ క్వాలిటీ సరుకులు తమిళనాడుకి వెళ్తే, కేరళకి వెళ్తే అలాంటి వాళ్ళకి పంపించడం ఏదో ఒకటి జరుగుతుందండి. అంతేగాని మీరు కొనరు, రైతు దగ్గర కొని అమ్మరు మీరు? లేదండి, జస్ట్ మార్కెట్ యార్డ్లో మంచి రేటుకి అమ్మిస్తాను, నాకు ఒక కొద్దిగా పర్సెంటేజ్ తీసుకుని ఆ డబ్బులు అట్లే రైతుకి ఇచ్చేస్తానండి. ఓకే ఓకే. ప్లస్ పేమెంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి, రైతులకి? లేదండి, పేమెంట్ బయర్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను బాధ్యత అండి. నేను పేమెంట్ ఇవ్వాల్సిందే, ఇచ్చేస్తాను 100%. కొన్నవాడు ఇచ్చాడో లేదో సంబంధం లేదు, ఎందుకంటే నేను మీడియేటర్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ 100% రెస్పాన్సిబిలిటీ నాదే అండి. అట్లా మీరు మీ ఎక్స్పీరియన్స్ లో మీ దగ్గర కొన్న వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టిన? ఇయర్లీ 1-2 ఇబ్బందులు జరుగుతుంటాయి. వ్యాపారం అన్న తప్పదండి, నమ్మకాల మీద పోతుంటాయి. మీరు ఫార్మర్స్ ఏమైనా ఇబ్బంది పెట్టినా? మీరు 1500 ఫార్మర్స్ వరకు తెలుసున్నారు, ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు? లేదు, ఇబ్బంది పెడితే సరుకు రాదండి, ఫార్మర్ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. గుడ్ విల్ ఉంది కాబట్టి ఈరోజు 50% మార్కెట్ షేర్ నాది. ఓకే, ఇప్పుడు దీన్ని జనరల్గా ఏంటంటే ఏసీ గూడలు కూడా పెడుతుంటారు కదా సార్? కంపల్సరీ పెట్టాలండి. ఇప్పుడు ఏంటంటే ఇది సరుకు వచ్చేది కేవలం 3-4 నెలలు అండి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. అవును. ఈ రోజుల్లో నా దగ్గరకు వచ్చేదంటే హోల్సేలర్లు అండి. ఇది కొనుక్కెళ్ళి వారం లోపు ఇది కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళాలి, వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు విజయవాడలో అనుకోండి 2 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, ఒంగోలు 2-3 ఉన్నాయి, నెల్లూరులో 2 ఉన్నాయి. అది తీసుకుని అక్కడ పెట్టుకుంటారండి. అక్కడ పెట్టుకున్నాక ఈ హోల్సేల్ బజార్లో ఉంటారు సార్, డైలీ 2 days ఒకసారి 10 బస్తాలు 20 బస్తాలు కొట్టుకు తెప్పించుకుంటారు. తెప్పించుకుని వీటిని కిరాణా షాప్ సప్లై చేస్తారు. కిరాణా షాప్ నుంచి కన్జ్యూమర్ పోద్ది. వాళ్ళ ఏసీలో పెట్టకపోతే ఏమవుతుందంటే సరుకు నల్లగా అయిపోద్ది. అంతకుముందు చూసాం కదా, ఒక ఏసీలు రాకముందు చింతపండు అంటే నల్ల చింతపండు దొరికేది, దీని రాయది కొత్త చింతపండు అనేవాళ్ళు. అవునండి, చింతపండు మార్కెట్ లో దొరికేది నల్లగా ఉండేది అంతే. అవును. ఇప్పుడు 365 days ఫ్రెష్ గా దొరుకుతుంది, అది ఏసీలో పెట్టవాలి. మీరేం ఏసీలో పెట్టండి? సొంతంగా నేను కూడా కొంటుంటాను, నేను కూడా పెడుతుంటాను. అది మీ రిస్క్, అది మా రిస్క్. మే ఎండింగ్ లో ఒకసారి పెట్టిన ఒక సంవత్సరం రేట్ వస్తుంది, ఒక సంవత్సరం కొన్న రేట్ కంటే తక్కువ అమ్ముతాం, అది చెప్పలేమండి. ఓకే, మీరు ఈ లైన్ లో 60 years నుంచి ఉన్నారు సార్. నాకు తెలిసి ఒకప్పుడు 25 రూపీస్ 30 రూపీస్ లోపు దొరికేది కిలో చింతపండు. అవును. ఇప్పుడు దగ్గర 150 లీస్ట్ గ్రేడ్. ఫ్లవర్ అంటే 100 రూపీస్ అండి, కరుపులు అంటే స్టార్టింగ్ 150 రూపీస్ అండి. అంత రేటు పెరగడం రీజన్ ఏంటండి సార్ మీకున్న నాలెడ్జ్లో? ఓకే సార్, చింతపండు ప్రతి ఒక్కరికి కావాలండి. బేసిక్ గా మినిమం పప్పు, రసం, సాంబార్లోకి కావాలి, చేపలు కావాలి. ప్రతి ఒక్కరు మామిడి పంటలు, చీని, సపోటా రకరకాలు ఇస్తున్నారు కానీ చింత చెట్లు పెంచేవాడు ఎవరు లేరు. సో పెంచేవాడు లేరు, తినేవాళ్ళు అయితే పాపులేషన్ పెరుగుతుంది. డిఫరెన్స్ గ్యాప్ చాలా ఉంది. ప్లస్ చింతపండులో ప్రాబ్లం ఏంటంటే ప్రతి దానికి మాన్యువల్ లేబర్ అండి. చెట్టు కొనుక్కోవాలి, ఒక లేబర్ని మాట్లాడి చెట్టు ఎక్కించాలి, తెంపించాలి, కింద పడ్డాక ఏరాలి, దాన్ని ఒక బండిలో వేసుకురావాలి, ఇంటికి తీసుకురావాలి, ఇంటికి తీసుకొచ్చాక ఎండకి ఆరబెట్టాలి, ఆరబెట్టాక తీసుకుని పొట్టు తీయాలి, తర్వాత మనుషులు లేబర్ కూర్చొని మాన్యువల్ గా కట్టెతో దాన్ని కొడుతూ ఓపెన్ చేసి చింతగింజలు తీసి దాన్ని వెనకాలకు అతికిచ్చి సరే అన్ని బ్యాగ్స్ లో పెట్టి అవి ప్యాకింగ్ చేసుకుని రావాలి. మిషనరీ రాలేదు సార్ దీనికి? ఒక్క చింతపండులో అండి ఇంతవరకు ఎటువంటి మిషనరీ రాలేదు. మిషనరీ వచ్చా కానీ అందులో వేస్తే కన్నా అవుట్పుట్ అనేది చాలా చండాలంగా వస్తుంది. కానీ మొత్తం పొట్టు, గింజలు, పీచు అన్ని అతుక్కుపోతుంది. నేను అడిగిన దానికి ఆన్సర్ కరెక్ట్ రాదు. రేటు ఇంత పెరగడానికి రీజన్ ఏంటని? అంతే, ప్రొడక్షన్ తక్కువ అయిపోయింది, ఉన్న చింత చెట్లను కొట్టేస్తున్నారు. ఓకే, అది పాయింట్. మా ఏరియాలో అంత గొప్ప మీకు లేబర్ దొరుకుతారు చింతపండు తయారు చేయడానికి. చాలా ఏరియాలో చింతపండు తయారు చేయడానికి లేబర్కి తెలీదు వాళ్ళకి. ఇక్కడ మాకు ముందు నుంచి ఇక్కడ ప్రాక్టీస్ ఉంది కాబట్టి చేస్తున్నారు.
సో చింత చెట్లు తగ్గిపోతుంది, పాపులేషన్ పెరిగిపోతుంది. దీన్ని బట్టి ఫార్మర్ లెవెల్లో చింత సాగు చేస్తే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? చేయొచ్చు సార్. లేబర్ మీకు లేబర్ దొరుకుతారు, దాన్ని ప్రాసెస్ చేయడానికంటే ధైర్యంగా ఎవరైనా చింత చెట్టు పెట్టుకోవచ్చు. మీకు లేబర్ దొరకడు, తెంపడానికి ప్రాసెస్ చేయడానికి అంత ఈజీ కాదండి ఇది. కాబట్టి అది ఐడియా ఉంటే కన్నా హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు వైల్డ్గా వచ్చే సీతాఫలాలు కానీ కుంకుడుకాయలు కానీ చింతపండు కానీ కొంచెం ఫార్మర్ లెవెల్లో కల్టివేట్ చేయకుండా వైల్డ్గా వచ్చేయండి 3. అవునండి. ఇప్పుడు వచ్చేసి సీతాఫలాలు వైల్డ్ లో వచ్చే తగ్గిపోవడం వల్ల ఫార్మర్ లెవెల్లో కల్టివేషన్ చేస్తున్నారు. అలాగే కుంకుడుకాయలు కూడా అంతకుముందు అడవుల నుంచి కొండల నుంచి చెట్లు కూడా చేస్తున్నారండి, అది తక్కువ మోతాదులో స్టార్ట్ అవుతున్నాయి. చింత కూడా ఇప్పుడిప్పుడే ఫార్మర్ లెవెల్లో కొత్త వెరైటీస్ కూడా హైబ్రిడ్స్ వచ్చాయండి. ఇప్పుడు చెట్లు ఒకప్పుడు 20 అడుగులు ఎత్తుండేవి, ఇప్పుడు 10-12 అడుగుల్లోని హైబ్రిడ్స్. అందువల్ల ఏంటంటే మన శాస్త్రవేత్తలు కానీ ఏమైనా సరే కొత్త వెరైటీస్ ఇంప్రూవ్ చేస్తున్నారు కాబట్టి చింత చెట్లను కూడా వైల్డ్ వెరైటీస్ ని ఫార్మర్ లెవెల్లో కూడా ఫ్యూచర్ లో చింత తోటలు వేసుకున్నా సరే నా ఐడియా ఛాన్స్ ఉండొచ్చు అనిపిస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫ్యూచర్ లో ఉండొచ్చండి. ఇంకా కంపల్సరీ పాపులేషన్ రోజు రోజు పెరుగుతుంది, బట్ చింత చెట్లు పెంచేవాడు లేడు. డిమాండ్ పెరగడం తగ్గదు, డిమాండ్ అనేది పెరగడం, పాపులేషన్ పెరుగుతుంది. అంతే. ప్రెజెంట్ మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూపించండి సార్. చూపిస్తాను సార్ అండి. ఇవేంటి సార్, ఇవి మొత్తం 4 ఒకే వెరైటీ డిఫరెంట్ ఉందండి? లేదండి, వీటన్నిటిని ఫ్లవర్ వెరైటీ అంటే పువ్వ పండు అంటారు తెలుగులో అయితే. ఆల్ ఇండియాలో ఎక్కడ చూసుకుంటే కన్నా మనం వేరే స్టేట్ లో ఫ్లవర్ అంటారు దీన్ని. వీటిని ఏంటంటే చింత కాయను కొట్టేసి ఇలా తెంపేసేసి వీలైతే కొన్ని గింజలు కనిపిస్తున్నాయి, కొన్ని ఉంటాయండి, కొన్ని తీసేస్తారు. 100% గింజలు తీసేయరు, 100% సీడ్లెస్ కాదండి. ఒక 5%, 1%, 2% ఉంటాయి. ఈ 4 వెరైటీ ఇవన్నీ ఫ్లవర్ వెరైటీ అండి. ఇది ఇప్పుడు ఈ ఇయర్ ఉన్న మార్కెట్ రేట్ లో స్టార్టింగ్ 90 రూపీస్ నుంచి 120 రూపీస్ వరకు ఈ రోజు మార్కెట్ అండి. ఈ వీక్ మార్కెట్ ఫార్మర్ కు వచ్చే ప్రైస్ అండి. సో 90 నుంచి 120 రూపీస్ ఈ రోజు ఫార్మర్ కు వస్తుంది అండి. ఒక్కొక్క క్వాలిటీ బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈనెలు ఎక్కువ అనుకోండి, ఈ పొట్టి ఎక్కువ అనుకోండి, రేట్ తక్కువ పోద్ది. ఎంత క్లీన్ గా ఉంటే రేట్ అంత ఎక్కువ పోద్ది. 120 పోయింది, తక్కువ ఉంటే 90, మినిమం 90, మాక్సిమం 120 ఆ మధ్యలో ఉంటుందండి. అందులో మీ లిటిల్ బిట్ పర్సెంటేజ్ ఉంటుంది అంటే ఫార్మర్ నుంచి కలెక్ట్ చేసుకుంటాం. అవునండి, అంతే కదా సార్? అంతే. ఈవెంట్ సార్ ఇవన్నీ వీటన్నిటికీ కరిపులే అంటారండి. ఏంటి సార్? కరిపులే. చింతపండుని తయారు చేసే విధానం అండి ఇది. ఇదేంటంటే అండి, ఈ కాయను చూసారా? అవునండి. ఒక కాయను తీసుకొని పైన పట్టు తీస్తారు, మళ్ళీ ఈనెలు తీసేసి ఒక రాయి మీద పెట్టి నీటి కొడతారండి. కొట్టక ఇలా ఓపెన్ అవుతుంది చూసారా? ఓపెన్ అయినప్పుడు ఇలా ఆపోజిట్ లో అతికిచ్చేస్తారు. దీనికి కొంచెం లేబర్ ఎక్కువ కావాలండి. మరి నాకు తెలిసి వాళ్ళ ఇంటి దగ్గరే దీన్ని తయారు చేయడానికి లేబర్ కి 30 రూపీస్ కేజీ ఇస్తారు. కేజీ 30 రూపీస్? అవును. ఆ రేట్ కూడా ఒకసారి లేబర్ దొరకదు, ఇంకా ఎక్కువ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇలా చేసుకొస్తే అండి దీనికి ఇప్పుడు మార్కెట్ లో మంచి వాల్యూ ఉందండి. ఎంత ఉంటుంది సార్? లీస్ట్ ఇప్పుడు ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం లీస్ట్ తక్కువ అనుకున్న 150 రూపీస్ నుంచి ఈ రోజు మార్కెట్ అయితే కన్నా 250 రూపీస్ వరకు ఉందండి. ఒక 3-4 వీక్స్ బ్యాక్ అయితే కన్నా హైయెస్ట్ 500 రూపాయల కేజీ వరకు అమ్మాం. అంటే సప్లై పెరగడం వల్ల తగ్గిందంటారు ఇప్పుడు ఏంటంటే అండి, ఫిబ్రవరి మార్చ్ లో మంచి కలర్ వస్తుందండి. ఏప్రిల్ మేలో ఇదంటే ఈ తోలు చూసారా నల్లగా అవుతూ వస్తుంది, ఎండలకి నల్లగా అవుతూ వస్తుంది. ఎప్పుడైతే ఇది నల్లగా అవుతుందో మార్కెట్ లో రేట్ కొద్దిగా తగ్గుద్దండి. ఇప్పుడు నేనే ఫార్మర్ సార్, నా దగ్గర ఒక 200-300 కేజీస్ వరకు లేకపోతే 500 కేజీస్ వరకు వచ్చింది ఈ రోజు. నాకు ఈ రోజు ఈ రేట్ నాకు పచ్చళ్ళ సీజన్ మేలో వస్తుంది అనుకున్నప్పుడు నేను ఏ రకంగా స్టెప్ తీసుకొచ్చాను? నేను సపరేట్ గా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకునే ఛాన్స్ ఉంటుందా? మీరే రైతు అనుకున్నప్పుడు? నేనే రైతుని సార్. ఇప్పుడు ఏంటంటే మా ఊర్లో కోల్డ్ స్టోరేజ్ లేవు కానీ పక్క ఊర్లలో ఉన్నాయండి. మీరు ఇప్పుడు మార్కెట్ లో అమ్మదలుచుకోలేదు, మీరు దాన్ని కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవచ్చండి. ఎన్ని రోజుల వరకు ఇదే మనం ఫ్రెష్ క్వాలిటీ ఎన్ని రోజుల వరకు ఉంటుంది కోల్డ్ స్టోరేజ్ లో పెడితే? ఒక 6-7 మంత్స్ 8 మంత్స్ కూడా పెట్టుకోవచ్చు. అట్లా పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ లో రేట్ వస్తుంది మీకు నమ్మకం ఉంది అనుకోండి, అప్పుడు మళ్ళీ జూన్ లో ఓపెన్ చేసి జూన్ లో రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటారు. ఇబ్బంది లేదు. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఇది మార్కెట్ ధర 250 రూపీస్ అండి. అవునండి. ఇదే సరుకు మంచి డిమాండ్ వస్తే జూన్ లో 300 రావచ్చు. అవును. లేదు ఆ రోజు సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ లో మార్కెట్ లో సప్లై ఎక్కువ ఉందంటే అది 150 పోవచ్చు. దానికి ప్రిపేర్ అవ్వాలి. ఇందులోనే సార్ ఇది మొత్తం ఒకే గ్రేడ్ అంటున్నారు కదా, వెరైటీ అంటారు? ఇది ఒక చెట్టు నుంచి అది నాకు డౌట్ వచ్చింది. ఇది ఒక చెట్టు నుంచి వచ్చింది, ఇది ఒక చెట్టు నుంచి వచ్చింది. ఇదంతా చూడండి, మీరు చూస్తే అర్థం అవుతుంది మీకు. ఇదన్నీ ఒకేలా ఉన్నాయి. మా ఊరి ప్రత్యేకత ఏంటంటే ఏ చెట్టు సపరేట్ చింతపండు సపరేట్ బాక్స్ లో చేసి పంపిస్తాం.
అన్ని మిక్స్ చేయమన్నమాట. ఒక చెట్టుకి మరి ఒక చెట్టు 20 రావచ్చు, ఒక 30 రావచ్చు సార్. అవునండి, ఆ 20 కేజీ తెచ్చేస్తారు. 20 కేజీ తెచ్చేస్తారు అంతే కానీ దాన్ని మళ్ళీ సపరేట్ గా 30 కేజీ చేయడానికి అట్లా లేదండి. కొంతమంది ఉంటారు వాళ్ళు అన్ని మిక్స్ చేస్తారండి. మంచిది అన్ని మిక్స్ చేస్తే కన్నా మంచి రేట్ రాదు. ఓకే, మంచి క్వాలిటీ సపరేట్ గ్రేడ్ చేసి తీసుకొచ్చిన వాళ్ళకి మంచి రేట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ రోజు మార్కెట్ లో 250 రూపీస్ అండి. అవునా, ఇది 200 అండి. ఓకే, అటు చివరిది 180నే. ఇది మరి చూడడానికి కలర్ బాగా బ్లాక్ ఉంది కదా, 180నే అండి. ఇది 200 రూపీస్. ఈ చట్నీ ఇంతే వచ్చింది క్వాలిటీ. అంతే అంతే. వాళ్ళు ఒక 3 బాక్సెస్ తెచ్చినట్టున్నారు. అంటే ఫార్మర్ పొరపాటు కాదు, ఇది చెట్టు క్వాలిటీ, చెట్టు లక్షణం అది. ఫార్మర్స్ గ్రేడింగ్ లో పొరపాటు చేయడం కానీ ఆ చెట్టు క్వాలిటీ అంతే అంతే. ఆ చెట్టు క్వాలిటీని బట్టి దీని ప్రైస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫార్మర్స్ చెట్టు సెలక్షన్ వాళ్ళు ఓన్ చెట్లు అండి, అయితే బయట చెట్లు అంటారు? లేదండి, బయట వేరే వాళ్ళ చెట్లు వీళ్ళు వెళ్ళి ఇయర్లీ లీజ్ తీసుకుంటారండి. ఓకే, అంటే ఈ సంవత్సరం పంట మాకు ఇచ్చేయండి, మీకు 10 చెట్లు ఉన్నాయి కదా, మీకు ఒక 50,000 ఇచ్చేస్తాం, మాకు ఇవ్వండి. ఆ పంట చూసి వాళ్ళు కొంటారు. అట్లా కాకుండా ఫార్మర్స్ డైరెక్ట్ మొత్తం కాయలు తెచ్చారు అనుకోండి మీ దగ్గరికి, ఇక్కడ మేము సేల్ లేదండి, చేయలేరు అసలు. ఇలా చింతపండుగా చేస్తేనే ఇక్కడ అమ్మకం ఉంటుంది. ఓకే ఓకే, దానివల్ల ఫార్మర్ కూడా బెనిఫిట్ ఉందంట. మీరు ఏమన్నారు, కేజీకి 30 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇంటి దగ్గర కొట్టించినందుకు దాన్ని కొన్న ఖర్చు, దాన్ని తెంపిన ఖర్చు, ఇంటి దగ్గర తెచ్చిన ఖర్చు, దాన్ని కొట్టిన ఖర్చు, ఇవన్నీ చూస్తే కేజీకి 50 రూపాయలు కూడా వస్తుందండి, 60 రూపాయల దాకా వస్తుంది. ఓకే ఓకే, కానీ అట్లా బల్క్ చింతకాయలు పండుకాయలు తెచ్చిచ్చారనుకోండి, ఏ ప్రైస్ రావచ్చు ఫార్మర్ కి? గెస్సింగ్. పండుకాయలు ఇక్కడ లేదు కానీ వేరే ఊర్లో ఉన్నాయండి మార్కెట్ లో. అక్కడ పండుకాయలు వచ్చేసి సుమారుగా ధర ఈరోజు మార్కెట్ రేట్ 30 రూపాయల నుంచి 65-70 రూపాయల దాకా ఉందండి. హైయెస్ట్ క్వాలిటీకి వేరే స్టేట్ లో 80 రూపీస్ దాకా ఉందండి. 80 రూపీస్ ప్లస్ మీరు చెప్పినట్టు 50 రూపాయలు ఖర్చు అవుతుంది. 130 రూపీస్. 130 రూపీస్ కంటే ఇప్పుడు మీ దగ్గరకు వస్తే ఇంకా 20 రూపీస్ 30 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. అదే విలువ జోడిస్తే విలువ జోడిస్తే 30 రూపీస్ రిస్క్ తీసుకున్నందువల్ల ఫార్మరు దానివల్ల తెలియకుండా ఒక 20 రూపాయలు పెరుగుతుంది. ప్లస్ వాళ్ళ ఫార్మర్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కనుక కొట్టుకున్నారు అనుకో వాళ్ళకి మంచి ఇన్కమ్ రావచ్చు. అదే నేను చెప్పబోయేది ఏంటంటే ఫార్మర్ యాజ్ తెచ్చేదానికంటే దానికి విలువ జోడించి వాల్యూ యాడ్ చేసి కనుక తీసుకురాగలిగితే మంచి ప్రైస్ వస్తుంది, ఇంకొంచెం ప్రాఫిట్ వస్తుంది అనే దాన్ని నిజమా కాదని తెలుసుకుంటున్నాను. కార్తీక్ గారు, నాకు మీ గోడౌన్లో చూస్తాను డిఫరెంట్ పేమెంట్ కనిపిస్తున్నాయి సార్, ఏంటి సార్? ఇంతకుముందు ఏంటంటే కేవలం 30 కిలోల మట్టుకే వచ్చేవండి. ఇప్పుడు ఏంటంటే సార్ చిన్న షాప్స్ వస్తున్నాయి కదా, వాళ్ళు ఈ 30 కిలోస్ తీసుకెళ్లి ఒక నెల అయింది అనుకోండి అమ్మడానికి, ఫస్ట్ 10 రోజులు సరుకు బాగుంటుంది, మంచిగా అమ్మేస్తారు. ఆ తర్వాత 10 రోజుల తర్వాత నల్లగా అయిపోయింది అనుకోండి, కింద సగం బస్తా తక్కువ రేటుకి అమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే అందుకని చెప్పేసి 15 కిలోలు చేసాం. షాప్ లో కొనడానికి కూడా ఈజీగా ఉంటుంది, అలా చేసామండి. 15 కిలోలు 20 కిలోలు ఏది ఎవరికి ఎలా కావాలంటే డిమాండ్ బట్టి చేస్తున్నామండి. ప్లస్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ బస్తాలు చేసేప్పుడు మేము లారీలో బస్తా మీద బస్తా వేసేప్పుడు సరుకు ప్రెస్ అయిపోయింది. వాళ్ళకి వెళ్ళేసరికి బాగా ఇలా లాగాలంటే చాలా ఇబ్బంది అన్నమాట. ఆ ప్రాబ్లం వచ్చింది. హాఫ్ కేజీ 250 గ్రామ్స్ చేయాలంటే కష్టం. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు అట్టిపెట్టలు వచ్చాయండి, బాక్స్ 2 years నుంచి స్టార్ట్ చేసాము. ఈ అట్టిపెట్టలు ఏంటంటే మనం వేసిన సరుకు ప్రెస్ అవ్వదు. ఓకే, సో మనము ఒక 2-3 నెలల తర్వాత వాళ్ళు ఏసీలో నుంచి తీసుకొని కొట్లో ఓపెన్ చేస్తే కానీ నీట్ గా లూజ్ గా ఉంటుందండి. దానివల్ల మరి కాస్ట్ ఏం పెరగదండి? ఒక కేజీకి 2 రూపాయలు పెరుగుతుంది, బట్ ప్రాబ్లం లేదండి, మంచి క్వాలిటీ వస్తుంది కాబట్టి ఆ 2 రూపాయలు పెద్ద వేరియేషన్ ఇబ్బంది కాదు. మరి ఇప్పుడు డిఫరెంట్ పేమెంట్స్ అనేది మీరు ఎక్కడ వేస్తారు? ఫార్మర్స్ డైరెక్ట్ గా పేమెంట్ తీసుకుని వస్తారండి, బ్యాక్ చేసుకున్నారు సార్? మేము అక్కడమే ఫార్మర్స్ కి ఇస్తామండి. వాళ్ళే నీట్ గా వాళ్ళు 15 చెప్తే 15, 20 చెప్తే 20 చేసుకుని వస్తారు. లేదు ఎవరికైనా సపరేట్ గా ఇక్కడ వచ్చాక మళ్ళీ దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ 30 కేజీ వచ్చిందండి, ఎవరైనా కొన్నాక మాకు 15 కేజీ చేసామంటే మేము సర్వీస్ చార్జ్ చేసి కేజీకి 1 రూపీ చార్జ్ చేస్తామండి, మళ్ళీ 15 కేజీ చేస్తామండి. మాక్సిమం ఫార్మర్స్ దగ్గర నుంచి మీకు ప్యాకే వచ్చేస్తుంది. ఇప్పుడు మీ దగ్గర నేనే కొనాలి సార్, 10 కేజీలు కావాలి ఇస్తారా? ఇవ్వనండి. మినిమం ఎంత కొనాలి సార్? మినిమం ఏంటంటే మినిమం 5-10 బస్తాలు కొంటే ట్రాన్స్పోర్ట్ వేయగలము. ట్రాన్స్పోర్ట్ కేసు ఏమంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందండి. ఇక్కడ ఏంటంటే మినిమం ఒక బొలెరో కానీ ఈచర్ వెహికల్ కానీ, బొలెరోకి అయితే 130 బ్యాగ్స్ అవుతాయండి, ఐచర్ వెహికల్ అయితే 300 బ్యాగ్స్ అవుతుంది. అలా కొంటే ట్రాన్స్పోర్టేషన్ తక్కువ అవుతుంది. రిటైల్ లేదు, హోల్సేల్ వాళ్ళకి నేను ఇస్తానండి. అర్థమైంది. హోల్సేలర్స్ నా దగ్గర కొంటారు, అక్కడ నుంచి రీటైల్ వెళ్తుంది. సో నేను రీటైల్ చేయాలంటే నాకున్న బిజినెస్ లో నాకున్న టైం సరిపోదండి. ఎందుకు అడిగానంటే అండి, మన వ్యూవర్స్ ఏం చేస్తారంటే ఆ రిటైల్ అమ్ముతారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మీకు కాల్ చేయొచ్చేమో, ఆ విషయాన్ని మీ ద్వారా క్లారిఫై చేద్దాం. మినిమం 10 బ్యాగ్స్ 15 బ్యాగ్స్ పైన కొంటేనే నేను సప్లై చేస్తాను. ఓకే, వెరీ గుడ్ కార్తీక్ గారు.
ఫార్మర్స్ కి మంచి సేవలు అందిస్తున్నారు మీరు. ఎందుకంటే ఇది చింతపండు ప్రతి ఇంట్లో వాడాల్సిన నిత్యావసర వస్తువు, మంచి క్వాలిటీ అందిస్తూ ఫార్మర్స్ కూడా మంచి సేవలు అందిస్తున్నారు. విలువ జోడించడం వల్ల మీకు బెనిఫిట్ ఉందని చూపిస్తూ మంచిగా ఫార్మర్స్ చూసుకుంటున్నారు కాబట్టి మీరు 60 సంవత్సరాల నుంచి ఈబీసీసీ ఉండగలుగుతున్నారు, లేకపోతే ఉండగలిగేవాళ్ళు కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.